వెల్కమ్ బ్యాక్. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. మంచిర్యాల జిల్లా చెన్నూరు బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న ఆయన నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారని స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే రుణమాఫీ, జాబ్ నోటిఫికేషన్ సహా పలు హామీలపై రేవంత్ మాట తప్పారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు ప్రజల పక్షాన పోరాడుతామని తేల్చి చెప్పారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం చెబుతామని బీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ నేత బాల్కసుమన్. కాంగ్రెస్ సర్కారు మారణకాండ సాగించి 42 ఏళ్ల క్రితం ఇలా అక్కడే సభ పెట్టడం ఇది అనైతికం, ఇది దుర్మార్గమని ఒక్క పత్రికనన్నా ఒక్క మీడియా సంస్థనన్నా వార్తగా ప్రజలకు అందిస్తున్నదా? నిజాయితీ ఉన్నదా? అంటే ప్రజల పక్షాన వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఇది ఒక తార్కాణం నేను చెప్పేది. మనమేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం జరిగినాడు కూడా మూట కట్టుకొని వీళ్ళంతా వ్యతిరేకం చేసిన వాళ్ళే. మనకు ప్రభుత్వం నడిచిన 9.5 ఏళ్ళు కూడా ప్రతిరోజు ఏదో రకంగా అసత్య ప్రచారం చేసి మనల్ని బదనాం చేసిన వాళ్ళే. ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషించేటప్పుడు కూడా ప్రధాన స్రవంతి మీడియా మీ పక్కన ఉండదు, ఇది రాసి పెట్టుకోండి. అన్ని పాత్రలు మనమే పోషించాలి. మన శక్తి మీదనే మనం ప్రజల్ని ముందుకు నడిపించాలి. మన శక్తి మీదనే మనం అధికారులకు రావాలి. 40 ఏళ్ల తర్వాత కూడా ఈ దేశంలో ఇందిరమ్మ పాలన గురించి మాట్లాడతారా? ఏ అనుభవ పాఠాలు మీరు ప్రజలకు ఇవ్వదలుచుకుంది? ఏమనంటే ప్రజలకు సానుభూతి రావాలని చెప్పి ఇందిరమ్మ రాజ్యం. తెలంగాణలో ఎగిరెగిరి పడే ప్రయత్నం చేయకండి. ప్రజలు ఇచ్చిన బాధ్యతను పోషించండి. ప్రతిపక్ష పార్టీలను గౌరవించండి. సమాజం పట్ల బాధ్యతగా మెలగండి. నువ్వు అంతా సిపాయి అయితే, మీరు అంత మనగాళ్ళైతే మీకెందుకు భయం? కేసీఆర్ పడగొడతారట, వీళ్ళు పడగొడతారట, వాళ్ళు భుజాలు ఎందుకు దర్చుకుంటున్నారు? మాకేం పని లేదా? మా పని మాకు మస్తుగా ఉంది. మీ హామీలను గుర్తు చేసుకుంటూ పోవడమే మా పని. అది చాలు మాకు. మిమ్మల్ని పొందబెట్టడానికి అది సరిపోతుంది. కానీ షరతు ఏంటంటే జిద్దు చూపండి, పార్లమెంట్ ఎన్నికలలో మన అభ్యర్థిని గెలిపేయండి. మీరు దానికోసం కష్టపడండి. ఇప్పుడు ఇంకో కొత్త దుష్ప్రచారం మొదలుపెట్టారు నా మీద. ఏంది? సుమన్ ఇల్లు అమ్ముకొని పోతుండు. ఇవాళ మీటింగ్ ఇక్కడ పెట్టడానికి కూడా కారణం అదే. సుమన్ ఇల్లు అమ్ముకు ఎటు పోతా మీ ఈ బలగొట్టేదాకా ఇక్కడనే ఉంటాడు సుమన్. నేను ఫైటర్ని, నేను కేసీఆర్ శిష్యుణ్ణి, నేను ఫైటర్ని కదా. గంట ఈజీగా ఇడిసబెట్టి పోతాడా? మీ ఈ బలగొట్టి మీ బండారం బయట పెట్టి మళ్ళా మిమ్మల్ని ఓడగొట్టేదాకా బాల్కసుమన్ ఇక్కడనే ఉంటాడు. ఓడగొట్టినా కదా 2014 ఓడగొట్టలేమా? 2019లో పోటీ చేస్తానికి వాళ్ళ లాగుంది అడిచి. సరే మొన్నేదో గాల్పిట్లు వస్తే కొట్టుకుపోయినాం తప్ప అందరు కొట్టుకుపోయారు, మనం కొట్టుకుపోయినాం. ఏమున్నది కానీ అంతేగా. గాల్పిట్లు వచ్చింది ఒక్కసారి ఏదో మార్పు చెయ్యి గీయని వస్తే అందరు పోయినా మనం పోయినాం. ఏమున్నది అంతేగా. సో దాంట్లో కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు అట్లా ఎందుకు దుష్ప్రచారం చేస్తారంటే వాళ్ళకి భయం. ఏం భయం? రేవంత్ రెడ్డి ఎట్లయితే కేసీఆర్ మీద, మన అధినాయకత్వం మీద, కేసీఆర్ కుటుంబం మీద, మన మాజీ మంత్రుల మీద ఆయన ఎట్లయితే అక్కడ మాట్లాడుతున్నాడో, ఎట్లయితే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడో, ఇక్కడ వీళ్లకు మనం అంటే భయం. ఎప్పటికైనా ఈయన ఫైటరు, యువకుడు, 40 సంవత్సరాలే, ఇంకా 30 ఏళ్ళు ఉంటాడు ఈ ఏరియాలో. మాకు ఎప్పటికైనా ఈయనతోనే ఇక ఈ తాకులాట పీకులాట, ఈ నొక్కొని ఇరిసేస్తే కథమైపోతుంది అనే ఆ చక్కర్లా ఇక మనం ఓడిపోయినా కూడా మనల్ని ఇరిసబెడతలేరు. మనం ఏదో దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ మీ అందరికి చెప్తున్నా, ఇక మళ్ళా మాట్లాడుకునేది ఉండదు. మళ్ళా వాళ్ళని ఓడగొట్టేదాకా ఇక్కడికి వెళ్ళి మనం పోయేది లేదు, ఎటు పోయేది లేదు. ఇక్కడనే ఉంటాం. ఈ రెండేళ్ళు కూడా మనం కొంత వాళ్ళకి సమయం ఇవ్వాలనే ఆలోచనతో మనం ఎక్కువ తక్కువ ఉరకలే. ప్రజలు వాళ్ళకి ఓట్లు వేసారు, గెలిపించారు, వాళ్ళు చాలా హామీలు ఇచ్చారు, మాటలు చెప్పారు. వాళ్ళు కూడా ఏం చేస్తారో చూద్దాం కదా అని మనం కొంచెం ఓపిక పట్టిన మాగినాం. ఇప్పుడు ఎలాగో ఫిబ్రవరి 16 తర్వాత పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. పార్టీ అధిష్టానం కూడా మనకు ఆదేశాలు ఇచ్చింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా పెద్దపల్లి గడ్డ మీద గులాబీ జెండా ఎగరాలి. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మంచి మెజార్టీ రావాలి. జిల్లా అధ్యక్షుడిగా జిల్లాలో కూడా మంచి మెజార్టీ రావాలి. దానికోసం పనిచేయండి అని పార్టీ ఆదేశం ఇచ్చింది. ఇప్పుడు పని చేసుకుంటూ పోతాం. ఇప్పుడు గ్రామాలు తిరుగుతాం, పట్టణాలు తిరుగుతాం, జనాలకు వాస్తవాలు చెప్తాం. వాళ్ళు ఏం చేసారు, ఏం చేస్తలేరు, ఏంది ఏం కథ అన్ని విషయాలు వివరించి చెప్తాం, మంచిగా చెప్తాం.